అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, మంచి గుణాలతో, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులు మాటలను బాగా పాటించి అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండేటట్టు అన్నిట్లో సక్సెస్ఫుల్గా 10 మందిని మంచిగా మార్గంలో పెట్టే అంత మంచి లీడర్గా ప్రతి బిడ్డ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే మనకు ఉండే చాలా డౌట్స్, చాలా భయాలు, చాలా నెగటివ్ బిలీఫ్స్ అట్లా తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది. కాకపోతే మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇదే సెషన్ యూట్యూబ్లో పెడతాం, కానీ అది చూసినప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ లైవ్గా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం వింటూ అది ఉన్నప్పుడు ఆ అనుభూతినే వేరే. అందుకనే ఇక్కడ ఒక్క విషయం ఉంటేనే వాళ్ళు చెప్పింది వినేటప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మనలో ఈ డౌటు, బాధను, భయము ఉంది అనే ఎరుక మనకు ఉండాలి. దాంట్లో నుంచి నేను బయటకు వచ్చేసేయాలి అని ప్రయత్నం ఉండాలి. అప్పుడే ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇది మనం కూడా చేసుకోగలుగుతాం అనే హోప్ వస్తుంది, అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది, అమ్మ హైదరాబాద్లో డెలివరీ చేసుకునింది. ఇటువంటి వీడియోస్ని మళ్ళీ 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 చూసే కొన్నిసార్లు కొన్ని వీడియోస్కి అటాచ్ అయిపోతారు. అప్పుడు దాన్ని మళ్ళీ 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 ఆ అమ్మాయి 700 టైమ్స్ చూసిందంట ఆ వీడియో. ఎందుకు చూసిందంటే అది ఆ ఆలోచన వెంటనే అదే ఆలోచన, అదే ఫీలింగ్ దిగిపోవాలంటే మనం అంటే ఎన్నిసార్లు అనేది కాదు, ఇక్కడ అట్లా కూడా చూడగలుగుతున్నారు. చూసి ఆ ఆలోచనని, ఆ ఫీలింగ్ని తనదిగా తీసేసుకోగలుగుతున్నారు. అట్లా మనం వీడియోస్ని ఉపయోగించుకోవాలి. ఏదో చూస్తున్నాం, ఏదో ఇన్ఫర్మేషన్, ఏదో సినిమా లాగా చూసుకొని ఇన్ఫర్మేషన్ తెలిసిన్నా కూడా మళ్ళీ 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 అది చెప్పి లోతుగా దిగడానికి మనకు ఒక్కొక్కసారి సొంతంగా చెప్పడానికి, చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో ఇదంతా నోట్లో ఎవరో స్పూన్ ఫీడ్ చేసేసినట్టు. అందుకని అటువంటిది మళ్ళీ మళ్ళీ చూసి వచ్చినప్పుడు తెలియకుండా మన దగ్గర ఉండే కరడు గట్టిపోయిన నెగటివ్ బిలీఫ్స్ కొద్దిగా అట్లా పక్కకి జరుగుతుంది. ఒక్కసారి మనకు స్ట్రెంత్ వస్తే మనమే చెప్పి నెట్టేసుకోవచ్చు. పాజిటివిటీ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చంద్రలేఖ వచ్చినారు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి. 2 డెలివరీస్ కూడా 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఫస్ట్ది అసలు నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఫస్ట్ డెలివరీ అంటే నేను ఫస్ట్ డెలివరీలో కూడా 7th మంత్ అయిందంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అంటే ఏ డెలివరీ అవుతుందా ఏందా అని. కానీ ఇక్కడ డైట్ మేడం, అప్పుడు శాంతా మేడం గారు చెప్పారు, అంటే చూపించారు ఆపరేషన్ అయితే ఎట్లా ఉంటుంది, నార్మల్ అయితే ఎలా అని. ఆపరేషన్ అయినా ఏం ఇబ్బంది లేదు, బేబీ సేఫ్గా రావడం ముఖ్యం అని చెప్పారు. మీ వీడియో కూడా చూశాను. ఫస్ట్ డెలివరీ చాలా కాన్ఫిడెంట్గా చేసేసుకున్నాను మేడం. ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ ఏమైందంటే కొంచెం డిఫరెంట్ అయింది మేడం. ఫస్ట్ డెలివరీ ఏంటంటే వాటర్ బ్రేక్ అయింది ఇంటి దగ్గర. ఇదేంటంటే ఇక్కడ చెకప్ కానీ వచ్చాను, మీరు అంటే 9th మంత్ స్టార్టింగ్లోనే స్కానింగ్లో సర్వెక్స్ డైలేట్ అయిందని చెప్పారు. కాబట్టి రెస్ట్లో ఉండమ్మా, ఎక్సర్సైజ్ అసలు ఏం అవసరం లేదు అని. అక్కడి నుంచే కొంచెం డౌట్ స్టార్ట్ అయిపోయింది మేడం. అంటే తొందరగా అయిపోతుందేమో, 1 వీక్లో అట్లా అయిపోతుందేమో
అంటే ఎర్లీగా అయిపోతా ఉంది అని కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత ఇంకా రెస్ట్లో ఉన్నాను. బేబీకి చెప్పుకున్నాను మేడం, నేను ఎంత చెప్పుకున్నానంటే, అంటే ఫస్ట్ పాప 17 daysకి పుట్టింది, నువ్వు అట్లా కాదు ఇంకొంచెం ఉండాలి, ఇంకొన్ని రోజులు ఉండాలి అని. అంటే చెకప్కి వస్తున్నాను, మీరు అడుగుతున్నారు ఏమ్మా ఏం చెప్పుకుంటున్నావు టాక్ టు బేబీ అంటే, మేడం ఇంకొన్ని రోజులు జరగాలి మేడం, నాకు ఇంకొన్ని రోజులు జరగాలని ఉంది, ఇంకొన్ని రోజులు ఉండాలని ఉంది బేబీ అని. తర్వాత July 15th వచ్చాను. మీరు చెప్పారు అడ్మిట్ అవ్వమ్మా, అంతా బాగుంది, డెలివరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. సరే వచ్చాము, మీరు ఇంకా చెకప్ చేశారు. చేసిన తర్వాత అడ్మిట్ అయ్యాను. నా మైండ్లో ఏంటంటే ఫస్ట్ డెలివరీ వాటర్ బ్రేక్ అయ్యింది, అవుతుందో లేదో ఇవాళ మేడం అవుతుంది అన్నారు. నాకు వాటర్ బ్రేక్ అవ్వలేదే, పెయిన్స్ ఒకటే వస్తున్నాయి. అది మైండ్లో ఉండిపోయింది మేడం. ఉండిపోయేసరికి ఇంకా అరుణ మేడం దగ్గర డిస్కస్ చేస్తే అరుణ మేడం నాకు 2 డెలివరీస్ అయినాయి, ఇట్లాగే డిఫరెంట్ అయింది, ఒకటి ఇట్లా వాటర్ బ్రేక్ అయింది, పెయిన్స్తో డెలివరీ అయింది, ఇబ్బంది లేదు అని. తర్వాత ఒక 2 hours పెయిన్స్ కొంచెం నాకు కొద్దిగా అంటే ఫస్ట్ ఈజీగా అయిపోయింది కదా, ఎందుకు ఇంత కష్టం అవుతుంది అని. తర్వాత అందరు చాలా అసలు ఫస్ట్ దానికన్నా కూడా ఇంకా ధైర్యం ఎక్కువ ఇచ్చారు మేడం స్టాఫ్. అరుణకైతేనేమి, చెంగమ్మక్క, శాంత మేడము, అరుణ మేడం జూనియర్ డాక్టరు, అసలు వాళ్ళు చాలా ఏడిపించేసాను మేడం. నేను నాకు నొప్పిగా ఉంది, నా వల్ల కావట్లేదు అని, ఏం కాదు పాప అని చాలా ధైర్యం ఇచ్చారు. ఫస్ట్ దానికన్నా ఇంకా ఎక్కువ మోటివేట్ చేశారు మేడం, పెయిన్స్ తట్టుకోలేకున్నానని. తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చారు, కాసేపు రిలాక్స్ అవ్వ పాప, ఏం ఇబ్బంది లేదు. మీరు వచ్చారు అంటే అరుణ మేడం వాళ్ళ దగ్గర ఏమో పెయిన్స్ అంటే తక్కువ టైంలో కాంట్రాస్ట్ వస్తుంది, మీ దగ్గరికి వచ్చేటప్పటికి రావట్లేదని చాలాసేపు వెయిట్ చేశారు. తర్వాత మీరే వచ్చి నవ్వుకునేసరికి నాకు కొంచెం మిమ్మల్ని అడిగాను, మేడం నేను బేర్ చేయలేకపోతున్నాను, నాకు నొప్పి తెలియకుండా చేయండి అని మీ చేతులు పట్టుకొని ఏడ్చాను నేను. నీకేం కాదు పాప, నేను ఉన్నాను కదా, ఏం కాదు, నువ్వు రిలాక్స్గా ఉండు, నువ్వు బేబీని తీసేసుకుంటావు. ఇంకా చెక్ చేశారు జూనియర్ డాక్టరు, ఇంకా అయిపోతుంది, డెలివరీ రూమ్కి తీసుకురండి అని. వెళ్ళాను, నాకేం తెలియదు మేడం, నిజంగా చెప్తున్నాను కదా, డెలివరీ రూమ్లో బెడ్ మీద పడుకున్నాను, ఇంకా నాకేం తెలియదు. అంతే, ఇంకా ఒక 1/2 hourకి బేబీ ఏడుపు మట్టుకు వినపడింది, ఏం తెలియలేదు. కాబట్టి అంటే పెయిన్స్ ఎక్కువ ఉన్నా కానీ మేడం బాగా చేస్తారు, మనకి ఏం భయం లేదని కాన్ఫిడెంట్ నాకు అప్పుడు అర్థం. నేను అసలు చాలా భయపడాను మేడం, డెలివరీ రూమ్కి వచ్చేటప్పుడు కూడా భయపడ్డాను. ఎప్పుడైతే నాకు బెడ్ మీద పడుకున్నానో ఇంకా నాకు తర్వాత ఏం తెలియదు. మీరు బేబీ డెలివరీ చేసేసారు మేడం, చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా థ్యాంక్స్ మేడం. కానీ అది ఒక ఎక్స్పీరియన్సే మనకి. అందుకనే మన కండిషన్ ఎలా ఉన్నా కానీ మేడం మీద భారం వదిలేస్తే చాలా చక్కగా అయిపోద్ది మేడం డెలివరీ. అంతే, హోల్ ఆఫ్ డెలివరీ ప్రాసెస్ అదే చెప్తాం. ఎక్కడైనా నీకు అరుణ మేడం దగ్గర అట్లా చెప్పినట్టు మీ డౌట్ ఏదైనా ఉంటే చెప్పేసేయండి, ఎక్స్ప్రెస్ చేసేసేయండి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర తనకి ఫస్ట్ టైం ఉమ్మినీరిపోయింది, సెకండ్ టైం కాలేదు అంటే కొంతవరకు కొన్నిసార్లు కొంచెం బాగా ఇంకా కొంచెం ఓపెన్ అయిన తర్వాతనే ఉమ్మినీరిపోతుంది. ఉమ్మినీరు పోయిన తర్వాత అప్పుడు బాగా ప్రోగ్రెస్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఒక్కసారిగా మనకేంటంటే పోయినసారి అయినట్టే ఈసారి అయితే అదే అప్పుడే అవుతుందేమో, అట్లా కాకపోతే కాదేమో, ఇది ఎట్లా ఉంటుందో ఎప్పుడు అవుతుందో ఇటువంటి డౌట్స్ అంతా. కానీ మాకు చెప్పడం సులభం, నీకు ఏ మనసులో ఏమున్నా చెప్పేసేసే. ఒక్కొక్కసారి ఆ టైంలో ఉన్నప్పుడు అది చెప్పలేకపోతారు, కానీ నువ్వు అయినా చెప్పినావు. అందుకనే పక్కన కౌన్సిలర్స్ని, మేడమ్స్ని వాళ్ళను, ఎందుకంటే చాలామంది ఉన్నప్పుడు ఎవరో ఒకరి దగ్గరైనా మీరు ఫ్రీగా ఫీల్ అయ్యి ఆ డెలివరీ టైంలో కూడా వాళ్ళు చేసేసుకుంటారు అనేది వాళ్ళు అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్, చాలా ప్రిపేర్ అయిపోయి ఉంటాం, చాలా బాగా ఉన్నాం, నేను చేసుకుంటానని ఉంటుంది. ఒక్కొక్కసారి డెలివరీ టైంలో ఏ టైంలో ఎవరు ఫంక్ అయిపోతారో కూడా తెలీదు. బట్ ఆ ఫంక్ అయినా కూడా హెల్ప్ ఇచ్చినప్పుడు తీసుకొని, ఒక్కొక్కసారి మీలో ఉండే డౌట్ని మీరు అడిగినప్పుడే మీ డౌట్ మీ
మీ భయం, మీ బాధ ఏదైనా ఉంటే అది చెప్పినప్పుడే మనం దానికి క్లియర్ చేసేసి ఆ మైండ్ అది రిలాక్స్ అయిపోతే ఇక్కడ సర్వీక్స్ ఓపెన్ అవ్వడం ఈజీ అయిపోతే మనం డెలివరీ చేసేసుకుంటాం. కొన్నిసార్లు లేట్ అవుతుంది, బట్ బేబీ హార్ట్ బీటింగ్ బాగుండి బేబీ మోషన్ పోకుండా అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తాం. సేఫ్టీ దాకా మనం అంటే వెయిట్ చేస్తాం సేఫ్గా ఉన్నంత వరకు. బేబీకి ఏమైనా అవసరమైతే అప్పుడు మనం ఎమర్జెన్సీకి పోతాం తప్పితే. బట్ ఇదంతా అంటే తనకి కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేయగలిగింది, క్లియర్ చేసుకునేది, హెల్ప్ తీసుకోగలిగింది. అందరి పక్కన ఉండి చెప్తున్నారు అనే దాన్ని తీసుకొని అది అప్పుడే, లేకపోతే కొన్నిసార్లు థియేటర్కి పోయి మనం మత్తు ఇచ్చినా కూడా రిలాక్స్ అవ్వకుండా ఉండిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ముందు నుంచి చెప్తాం. ఎందుకంటే అంటే ఈ విషయం మీకు అలవాటు అయిపోవాలి అనే దానికోసమే యాక్టివిటీ క్లాస్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే మనం ఈ టాక్ టు బేబీ చేయడం ఒకటి, స్టాఫ్ అందరూ కొంచెం అనుకూలంగా ఉండి కొంత బాగా ధైర్యం చెప్పడం, కొంచెం క్లోజ్గా ఉండడం, అయినా కూడా ఇది రాలేదనేసి ఇప్పుడు యాక్టివిటీ క్లాస్ అని పెడుతున్నాము. యాక్టివిటీ క్లాస్లో ఏం జరుగుతుందంటే ఒక గ్రూప్, ఒక 4-5 మెంబర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు మామూలుగా యోగా ఇవన్నీ చేస్తుంటారు. కానీ అట్లా అంటే అది కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉండాలి అనే దానికోసమే. అందులో మనం ఒంటరిగా చేయడానికంటే ఒక గ్రూప్గా అట్లా చేసినప్పుడు కొన్ని డ్యాన్స్, కోలాటం ఇటువంటిదంతా చేయడం, తర్వాత వాళ్ళ నెగటివిటీని వాళ్ళు తీసేదానికి ఒక చిన్న ఇది చేయడం. ఇప్పుడు ఇక్కడ ఏం గమనించినామంటే ఇక్కడ డాక్టర్, స్టాఫ్, ఈ మదర్ వీళ్ళ మధ్యలో ఇంకా ఆ బ్యారియర్ అనేది బ్రేక్ అయిపోతుంది. వీళ్ళు మా వాళ్ళు అందరూ ఉన్నాం. మా మదర్ని కూడా ఉండొద్దు అని చెప్పాను. మా మదర్ కూడా ఫీల్ అవుతా ఉన్నారు, ఏడుస్తున్నారు అని చెప్పి వద్దమ్మా ఉండొద్దు, వీళ్ళు ఉన్నారు చాలు, నువ్వు వద్దు, నువ్వు ఉండొద్దు చెప్పేసి అనమాట. ఫస్ట్ టైం అలాగే చెప్పాను. సెకండ్ టైం కూడా స్టాఫ్ ని ఎక్కువ నమ్మాను మేడం. వెరీ గుడ్. ఫస్ట్ టైం ఏంటంటే వీడియోస్ చూడడం వల్ల నేను ఎక్కువ మోటివేట్ అయ్యాను మేడం. సెకండ్ టైం ఏంటంటే టాక్ టు బేబీ ఎక్కువ చేశాను. అంటే ఫస్ట్ పాపకి నేను ఇక్కడ కౌన్సిలింగ్ లో కూడా మాట్లాడాను. బిహేవియర్ ముఖ్యమని నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ టాక్ టు బేబీలో ఏంటంటే నువ్వు బాగా తెలివిగా ఉండాలి, మంచి ఇంటెలిజెంట్ ఉండాలి, చాలా బాగా మాట్లాడాలి, యాక్టివ్ గా ఉండాలి, అంటే ఇవే చెప్పుకున్నా, చురుగ్గా ఉండాలి అని. బిహేవియర్ గురించి నేను చెప్పుకోలేదు. తర్వాత అమ్మాయిని పెంచేటప్పటికి నాకు బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. తర్వాత బేబీకి ఏంటంటే ఇంటెలిజెంట్ ఇవన్నీ కాకుండా బిహేవియర్ ఎక్కువ చెప్పుకున్నాను. చాలా బాగా చెప్పుకున్నాను బిహేవియర్ గురించి. ఎక్కువ అంటే ఎమోషనల్ ఎక్కువ, అంటే ఏడుపు కూడా ఎక్కువ ఏడవదు మేడం. అంతే కదా, చాలా తక్కువ. ఊరికట్ట సైన్ లాగా ఇచ్చి ఆపేస్తుంది. ఎక్కువసేపు ఏడవదు. చాలా బాగా పనిచేసింది టాక్ టు బేబీ. సాఫ్ట్ అనిపిస్తుంది మేడం. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బేబీని మనం డీల్ చేసేటప్పుడు అంటే వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది కదా, అది కూడా అక్కలాగా నువ్వు బిహేవ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా కోపం తెచ్చుకోకుండా ఉండడం కోసం మెడిటేషన్ ఎక్కువ చేశాను మేడం. అంటే ఆ పాప మీద కోపపడకుండా ఉండడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది మేడం. మెడిటేషన్ చేయడం వల్ల నేను కొంచెం కంట్రోల్ చేసుకొని ఆ పాపను కూడా కొంచెం మార్చుకున్నాను. ఈ అమ్మాయి పుట్టే లోపల సాఫ్ట్ గా డీల్ చేసుకోవటము అలాగా. వెరీ గుడ్. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఆ విషయంలో టాక్ టు బేబీ. ఖచ్చితంగా. అందుకనే ఏం చెప్తామంటే తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాళ్ళతో సపోర్ట్గా ఉండాలి లాస్ట్ వరకు. ఒక మాట చెప్పుకోమంటాం. అప్పుడు మనల్ని అర్థం చేసి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోతే ఎక్కువ బిహేవియర్ గురించి మంచిది, చాలా మంచిది, చాలా హెల్ప్ అయింది కదా. ఇది కూడా డేస్ కూడా ఎక్కువ గడవాలనేది కూడా చెప్పుకున్నాను. అంటే ఫస్ట్ పాప నార్మల్ ఈజీగా అయింది కదా, అంటే డెలివరీ గురించి ఇంత తొందరగా అయిపోవాలి, ఇంత ఈజీగా అయిపోవాలి, దాని గురించి ఎక్కువ నేను చెప్పలేదు. బేబీ గురించి దీని గురించి ఎక్కువ చెప్పాను. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.